అందరికీ నమస్కారం. కోవిడ్-19కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అనేక రకాల సమస్యలొచ్చాయి. ఈ సమస్యలన్నింటిలోనూ రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి తల్లిదండ్రులకి అనేక రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, షిరిడి సాయి విద్యా సంస్థలు గత 35 సంవత్సరాలుగా విద్యారంగంలో వినూత్నమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతూ అనేక మంది విద్యార్థుల్ని ఉత్తమోత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దినటువంటి విద్యా సంస్థ శ్రీ షిరిడి సాయి విద్యా సంస్థ. ఈరోజు షిరిడి సాయి విద్యా సంస్థ చైర్మన్ గారైనటువంటి శ్రీ తంబాబత్తుల శ్రీధర్ గారు, డైరెక్టర్ శ్రీ విద్య గారు మరియు వివిధ విభాగాలకు సంబంధించిన డీన్స్ మనతో ఉన్నారు. మనకున్నటువంటి సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. అందరికీ నమస్కారాలు. కొత్త విద్యా సంవత్సరం చాలా ఉత్సాహంగా ప్రతి సంవత్సరం స్టార్ట్ అయ్యేది. ఈ సంవత్సరం కొద్దిగా ఈ పానిక్ సిచ్యువేషన్స్లో అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం, లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా చాలా ఫోర్స్ఫుల్గా క్లోజ్ అయింది. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఉండిపోయినాయి, అవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. సో బహుశా ఎవరం కూడా మనం ఎక్స్పీరియన్స్ అయి ఉండం ఇలాంటి ఒక సిచ్యువేషన్ని. సో దీన్ని కొత్తగా తీసుకోవడమే, మన అందరం అడాప్ట్ అవడమే ఈ సిస్టమ్ అన్నిటికీ కూడా. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ పరంగా ఒక కొత్త ప్రణాళికతో వస్తున్నారు వాళ్ళు. చాలా స్వాగతించదగ్గటువంటి విషయం అది. ఏంటంటే అడ్మిషన్స్ అన్నీ కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత అడ్మిషన్స్ అన్నీ వాళ్ళు కంప్లీట్గా ఆన్లైన్లో చేద్దాం అనేది వాళ్ళ ఆలోచన. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిల్లలందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం, తద్వారా కాలేజెస్లో సీట్స్ ఫిల్ చేసే విధానాన్ని, దీన్ని స్వాగతించదగ్గటువంటి నిర్ణయం ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. మనకి షిరిడి సాయి విద్యానికేతన్ పేరున +1 +2 ఎఫిలియేషన్ ఉంది మనకి. లాస్ట్ ఇయరే మనకి 11th క్లాస్ స్టార్ట్ చేసాం మనం MHCP గ్రూప్తో. ఈ సంవత్సరం మనం MPC BIPC అంటే దాన్ని CBSEలో మనం ఏమంటారంటే PCM PCB అంటారు వాళ్ళు. సో ఆ స్ట్రీమ్స్తో కూడా మనం ఇంటర్మీడియట్ +1 +2 అడ్మిషన్స్కి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మన దగ్గర 2 ఎఫిలియేషన్స్ ఉన్నాయి మనకి, స్టేట్ బోర్డ్ CBSE కాబట్టి. సో ఎవరైతే పిల్లలు దేనికి సుముఖంగా ఉంటే దానికి మనం చేసుకోవచ్చు. జనరల్గా 10th క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థులు క్రాస్ రోడ్స్లో ఉంటారు. మా దగ్గర అడ్మిషన్కి వచ్చినప్పుడు చాలామంది విద్యార్థులను చూస్తుంటాం. వాళ్ళు ఏ గ్రూప్ తీసుకుంటావు మీరు అంటే, అయితే వాళ్ళ పేరెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏ గ్రూపు వాళ్ళు తీసుకున్నారో దాన్ని బట్టి, లేకపోతే పెద్ద అవగాహన లేకుండా అలా కేవలం MPC BIPC మాత్రమే ఉన్నాయి, 2 గ్రూప్స్ ఉన్నాయేమో అన్నట్టుగా, నాకు మ్యాథ్స్ సరిగ్గా రాదు కాబట్టి BIPC తీసుకుందాం, నేను మ్యాథ్స్ బాగా చేస్తాను కాబట్టి MPCకి వెళ్ళిపోదాం, ఇలాంటి కొన్ని విధానాలతో పిల్లలు గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మన దగ్గర మనకు 3 అకాడమీస్ ఉన్నాయి. లక్ష్య IIT అకాడమీ, దీక్ష మెడికల్ అకాడమీ అండ్ డాఫ్నీ సివిల్స్ అకాడమీ. అసలు ఈ అకాడమీస్ ఏంటి, ఏ కోర్సెస్ రన్ అవుతున్నాయి ఇక్కడ, ఎలా ఏ గ్రూప్ తీసుకుంటే కెరియర్ ఎంత బాగా సెటిల్ అవుతారు పిల్లలు అనే దాని మీద మీకు 1 by 1 అవగాహన క్రియేట్ చేస్తారు. ముందుగా డాఫ్నీ సివిల్స్ అకాడమీ డీన్ రాజేష్ గారు మీకు డాఫ్నీ సివిల్స్ అకాడమీ గురించి మీకు వివరిస్తారు. Thank you, Chairman sir. I mean, every year normally we have a live interaction with every parent. By this time, most of the parents, I mean, whole of the campus used to be so lively. But due to the present pandemic situation or the kind of circumstances happening now, we have taken a serious note or a serious call that anyhow, hook or crook, we have to reach the parent. So, taking off this background, I first thank the management with respect to reaching of the parent. There is serious motivation or their serious intention of to reach each and every parent with respect to the how the academic program happens at Daphne Civils Academy. Now, taking this background of what exactly is Daphne Civils Academy, how we started, what exactly were roots and all. It was in 2016 where when a lot of parents actually started coming up with a query called whether is there any other option apart from MPC or BIPC. And that was the initial thought of let us go for a new course called HEG, History, Economics and Geography. In 2016, we started with this course of HEG, History, Economics, Geography. Now let me tell you,
there has been a lot of queries for most of the parents that is this course really suitable in future? Whether the career scope of their children or the students would be really beneficial or not. Taking out of all the queries, the first batch, what we have graduated, or the present students and all, today the most selling cake, or you can say the complete, most important criteria for the parents, in fact, is to choose what exactly the course need. We were actually educating most of the parents, in fact, this is how the opportunity is going to be, this is how the career is going to be. But today, in fact, whenever the parent comes, the first thing what they're asking is that, can we get an admission for MHCP or HEG and all? In fact, I seriously want to make one point, because me and our core team are taking up this complete curriculum. HEG and MHEP are nowhere in not only Andhra Pradesh, but in fact in most of South Indian states, southern states and all. Kerala you have, but in most of southern states and all, you do not have this combination called MHEP, Maths, History, Economics and Political Science. Now, what is the basis for taking up this course, or what is the criteria for we taking up this course is because our main intention is to prepare the children for their long-term civil service examination. From Andhra Pradesh, in fact, if you see the criteria, most of the children or most of the aspirants, in fact, were very few. But with the goal or with the vision of making Andhra Pradesh as one good hub for civil services in long term, and making this particular place, Rajahmundry, as the complete hub, next to Delhi, be it next to Chennai, Rajahmundry has to be the next hub for civil services. With this note by the honorable management, we have started taking up this course called HEG and MHEP. Now, what happens here? What is this HEG and what happens, or what exactly is the subject curriculum and all? Apart from the academic framework, students are trained with respect to group discussions, newspaper reading. Every day they'll be given a paper, Hindu newspaper, because any civil servant aspirant or any person who has to be completely knowledgeable, Hindu has to be considered as the Bible. Editorial discussions, PowerPoint presentations, these people with respect to the speech craft, public speaking, effective public speaking, which is one important critical component of our academic course. After this, students are trained for their exams called law, because civil services is one exam which you write after your graduation. So immediately after your plus 2 or your 12th standard or your intermediate, we train students for a very solid background or career called as legal as a profession. So some students who come to our institution, they take up either law as a good profession, or some students, they go to Delhi or some other universities, which I'm going to mention now, for their career scope. First important thing is that we have 22 national law universities. So students who are doing their course now at our academy, they are taking the complete results and all. Some are placed in NLU Delhi. Delhi is one good place, in fact, for their long-term career with respect to civil service examination. And NLU Delhi conducts its own examination called AILET, All India Law Entrance Test. We give coaching for CLAT, Common Law Admission Test. And based on the results what we have till now, some of our students got placed in Nalsar, NLU Bengaluru, which is the oldest law university and a dream for any law aspirant. Oldest not just in India, oldest even in fact, Asia. Next to NLU Bengaluru, you have Nalsar, Hyderabad. So students got placed in different NLUs like Nalsar, NLU Bengaluru, NLU Lucknow, Visakhapatnam, Symbiosis, Nirma University of Gujarat. Apart from law, we also train students for examinations like IIM Indore and IIM Rohtak, which is a 5-year integrated MBA program. Normally, after the graduation, students write their common admission test, CAT, and then they go for IIM Ahmedabad or Bangalore. But we have now Rohtak and Indore offering a 5-year MBA integrated program. This year, almost we are very confident, in fact, of all 6 to 7 students clearing that examination. Apart from law, apart from management, students are trained even for other examinations like Tata Institute of Social Sciences, HSC, which has been a course in IIT Chennai, and Symbiosis, Nirma University, and Delhi University. So these are some, university-based examinations, or this is how children are being trained. But most importantly, what I can say is that
learning really happens here at Daphne Civils Academy. If you have a real passion for learning or what intuition you have been completely developing for a future career prospect in this particular 21st century, that is mainly focused. It's not that really whoever comes or the child comes, they are completely trained for civil services and all. But after plus 2, the child will have a clear-cut idea of what his career is going to be chosen. He will choose his own career. That is the reason why we have chosen different examinations. A child comes and he tells up, I'm going to write a design exam. I'm going to take up a fashion exam. This year we have students who have been selected in National Institute of Design and NIFT, National Institute of Fashion Technology. Some students come up and they say that we need only specialization in economics. Okay, so they are being trained to London School of Economics. They're being trained to BITS Pilani. You have a BS and MS program exclusively for economics. Narsi Monji in Mumbai, they are being trained only in economics and all. So once the complete curriculum has been done by the end of 12th standard, student will have a clear-cut idea of what course he is going to take up. Apart from that, we mainly focus on value-based education. Okay, so taking of all these results, taking of all this curriculum and all, I sincerely thank once again the management. And since this particular period has been completely hectic for everyone, we have not stopped. In fact, you can say that there exists no barriers for education. Online education is one thing which we have been going on. Editorials have been posted. Lastly, I seriously want to make this point because you see any student in North India, they take up arts as a serious course curriculum. But when it comes to South India or even in fact in Andhra Pradesh, most of the parents, it's only two options, either you take MPC or BPC. There is no arts background and all. But there are students now who are openly coming up and they're saying that we need a course of only arts. I really want to do an undergraduation program which is exclusively for liberal arts. Arts is different and liberal arts is different. In India, you have very few universities which are actually offering liberal arts, like Ashoka University in Haryana, Sonipat it is in. Next university is Kriya University, which is started by 12 corporate holders in Tirupati. And Raghuram Rajan is actually one critical member in the management side of Kriya University and all. Many of our students got placed there. One of our student who is studying in Ashoka University has been for a thesis project for USC, United States of America. So if the child has been taught with a very good background of academic background of learning as a passion, okay, so you are prepared here for an all-round inclusive development. Well, Mr. Rajesh, you name a college in India, top college చెప్పండి మీరు humanities ki, social sciences ki, we Daphne Civils Academy students are there in it. You just name a college, we are there.